వచ్చింది. అందరూ కూర్చోండి. దేవుని వాళ్ళరా, చక్కని అవకాశం ఇచ్చిన దేవత దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూడి ఉన్న దేవుని సంఘానికి ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమ దేవుని వాళ్ళరా, మంచి మాటని రమేష్ గారు చదివించారు. లేఖనము నిరర్ధకం కానేరదు, లేఖనం ఎప్పుడు నిలిచి ఉంటది, వాక్యం ఎప్పుడు కూడా నిలిచి ఉంటది. కనుక ఆ వాక్యం వినడానికి మనం ఈ స్థలంలో కూడుకుంటున్నాం. మనం జ్ఞానులము కావడానికి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలట? జ్ఞానుల వలె ఉండాలి. ప్రేమ దేవుని పిల్లరా, ఈ స్థలం మనకి ఇల్లు అని కిందటి వారం మనం నేర్చుకున్నాం. ఈ స్థలం ఏంటి? దేవుని కుటుంబానికి ఒక ఇల్లు. ఈ స్థలం ఆత్మరోగాన్ని బాగు చేసే వైద్యశాల. ఈ స్థలం ఏంటి చెప్పండి అందరూ? ఆత్మరోగాన్ని బాగు చేసే వైద్యశాల. ఆత్మకి పట్టే రోగం, శరీరానికి పట్టే రోగం ఒకవేళ ఉంటే, శరీరానికి పట్టే రోగం ఉంటుంది కదా, ఉంటాయి ఉండవా? ఉంటాయి. శరీరానికి పట్టే రోగం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి మనం వెళ్తాం, దుండుకల్లో వెళ్తాం, లేదంటే రేగిడి వెళ్తాం. ఇక్కడ అవదంటే కురపం వెళ్తాం, అక్కడ అవదంటే పార్వతీపురం, అక్కడ అవదంటే విజయనగరం, అక్కడ అవదంటే వైజాగ్, ఇంకా డబ్బులు ఉంటే ఇంకెక్కడికో, లేకపోతే పైకి కదండి, లేకపోతే పైకి. అంటే శరీరానికి పట్టిన రోగాన్ని తగ్గించుకోవడానికి ఒక వైద్యశాల ఉంది, ప్రాథమిక వైద్యశాల. ఏమని రాసి ఉంటుంది రేగిడిలో హాస్పిటల్లో? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మరి దుడ్డుకల్లోని అక్కడ కూడా సేమేనా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. కేంద్రం అంటే ఒక స్థలం, కేంద్రం అంటే ఒక స్థలం. శాల అప్పుడు వైద్యశాల అని ఉండేది. పాఠశాల ఎలాగో వైద్యశాల. పాఠశాలకు వెళ్ళి బుద్ధిని పెంచుకుంటాం, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. మన కుటుంబంగా ఇక్కడికి వచ్చి, గత వారం మనం విన్నాము, ఇక్కడికి వచ్చి మనం ఎక్కడెక్కడో తిరుగుతాం వారం మొత్తం. ఇక్కడికి వచ్చి ఆత్మీయ భోజనం చేయడానికి వస్తాం ఇక్కడికి, అంతేనా? మన ఇంటికి రాత్రి వచ్చి భోజనం చేయడానికి భోజనం చేసి హాయిగా విశ్రమించడానికి వస్తాం ఇంటికి, అంతే కదండి? రోజంతా ఎక్కడెక్కడ తిరిగినా, కలెక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, పిఎం అయినా, సీఎం అయినా, రాత్రి అయ్యేసరికి వాడి ఇంటికి వెళ్ళకపోతే అవదు. అదవుతుందా? 18 గంటలు ఒక సీఎం డ్యూటీ చేసినా చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి సేదలు తీరాలి. వారం మొత్తం మీరు ఎన్ని సమస్యల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, కన్నీళ్ళలో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, ఆనందాల్లో ఉండొచ్చు, ఆహ్లాదంలో ఉండొచ్చు, ఉల్లాసంగా ఉండొచ్చు, ఎలాగైనా మీరు ఉండొచ్చు. దేవునికి వ్యతిరేకంగా కాకుండా మీరు ఉండి, మీరు కష్టాల్లోని, కన్నీళ్ళలోని, బాధల్లోని, ఉత్సాహంలోని, మీరు ఎలా ఉన్న వారంలోని ఆదివారం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత, లేదంటే ప్రార్థన కూడుకు జరుగుతున్నప్పుడు ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత, మనకున్న హృదయంకు పట్టిన రోగాన్ని, హృదయంకు పట్టిన వ్యాధుల్ని తీర్చడానికి ఈ స్థలము ఉపయోగపడుతుంది. అర్థమవుతుందండి? ఈ స్థలం ఉపయోగపడుతుంది. మనకున్న బాధల్ని చెప్పుకునే ప్రార్థనలో చెప్పుకోవచ్చు, వాక్యం ద్వారా దాన్ని తీర్చుకోవచ్చు కదా, అవునా కదా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇది ఆత్మకు పట్టే రోగాన్ని వదలగొట్టే వైద్య కేంద్రం, అంతేగాని శరీరానికి పట్టే రోగాన్ని వదలగొట్టే ప్రాథమిక వైద్యశాల కాదు, కేంద్రం కాదు. ఏదో చర్చిలు ఎలా మారిపోవంటే శరీర రోగాలను తీర్చడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా మారిపోయింది. ఒక సంఘానికి, ఒక చర్చికి వెళ్తామంటే అక్కడికి సేవకుని కలిసి ప్రార్థన చేయించుకుంటే రోగం తగ్గిపోద్దని ఇలా నేర్పించారు.
ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు, కానీ సేవకుడు ప్రార్థన చేస్తేనే తగ్గిపోద్ది అనుకోవడం తప్పు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మనకు ప్రార్థన చేసుకోవడం రాకపోతే మనం దేవుని నమ్ముకొని వ్యర్థం. అవునా కాదు చెప్పండి? అవునా? మీకు పుట్టిన పిల్లలు అంగవైకల్యంతో పుట్టారనుకోండి, కాలు బాగోలేక నడవలేని పరిస్థితి అనుకోండి. ఒక బాబుని నేను చూశాను అక్కడ రాయగఢలో. ఆ అబ్బాయికి దగ్గర దగ్గర 14 సంవత్సరాలు ఉంటాయి. 14 సంవత్సరాలు. చిన్నోడా పెద్దోడా? పెద్దోడే కదా. 14 సంవత్సరాలు కానీ నిలబడి కూర్చోలేడు అనమాట. నిలబడి నడవలేడు. ఇద్దరు చేతులు ఇవ్వాలి, లేదంటే భుజం మీద మోసుకొని తీసుకుని వెళ్ళాలి. ప్రతిరోజు ఆ తల్లికి తండ్రికి మానని వేదనే కదండి. బాధ కాదు చెప్పండి, మానని వేదన, బాధ. ప్రతిరోజు బయటికి వెళ్ళా, టాయిలెట్కి వెళ్ళాలనుకున్నా, తినాలనుకున్నా, స్నానం చేయాలనుకున్నా తల్లి సపోర్ట్ లేనిదే చేయలేడు. తండ్రి చెయ్యో ఇవ్వకపోతే నడవలేడు. ఈ మానసిక వేదన్ని తట్టుకోలేక తండ్రి బాగా డ్రింకింగ్కి అలవాటు పడిపోయాడు. ఈ బాధను తట్టుకోలేక తాగడానికి అలవాటు పడిపోయాడు. తాగడానికి అలవాటు పడిపోతే సమస్యలు తీరిపోతాయా? గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన సమస్యలకు మనం ఏదైనా చెడు అలవాట్లు స్టార్ట్ చేసామని నేర్చుకున్నాం అనుకోండి, ఈ అలవాట్లు పెరిగితే తప్పించి సమస్యలు అనేవి తీరవు. గుర్తుపెట్టుకోండి. తాగడం అలవాటు చేశాడు, బాగా డ్రింకర్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరికి ప్రెజర్ ఎక్కువ? తల్లికే కదా. తల్లి తాగగలదా చెప్పండి? బిడ్డల కన్నా తల్లికే కదా. ఇక్కడ 2 ప్రెజర్లు ఏంటంటే, అవతల బిడ్డతోనే పడాలి, అవతల భర్తతోని కూడా పడాలి. తాగొచ్చి పడిపోతే భర్తతోని బాధే, భర్తను మోయాలి, బిడ్డను కూడా మోయాలి. ఎంత మానని వేదన అండి. అవునా కాదా? 2 సంవత్సరాలు చూశారు, తగ్గుతుందేమో. ఎవరో కూడా డాక్టర్ చెప్పుకుంటారు 5 సంవత్సరాలు అయితే కొంచెం తగ్గుతుందేమో అమ్మా. అప్పుడు చూశారు, తగ్గలేదు. 6వ సంవత్సరం చూశారు, తగ్గలేదు. 7వ సంవత్సరం చూశారు, 8, 9, 10, 11, 12, 13, 14 సంవత్సరాలు అయిపోయేది. బాబు ఇంకా నడట్లేదు, అలాగే ఉన్నాడు. కాకపోతే ఎంత లావుగా ఉంటాడు, సన్నంగట్టు ఉన్నాడు, మళ్ళీ పుష్టిగా బొద్దుగా లావుగా ఉంటాడు, చక్కగా అందంగా ఉంటాడు, కానీ నడవలేడు కదండి. బాధ కాదు. మీకు అలాంటి బిడ్డ పుడితే హ్యాపీ అని వాళ్ళు చేతులు ఎత్తండి. లేదని బాధగానే ఉంటుందని వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకేనా? బాధగా ఉంటుంది కదా. 14 సంవత్సరాలు వారికి నడలేదు అంటే బాధే కదండి. మనకందరికి బాధే కదా. ఒకసారి ఊహించుకుంటే మీకు ఎలా బాధ అనిపిస్తుంది? 14 సంవత్సరాలు బిడ్డని అలాగ ఎత్తుకుని తిరగాలంటే, అవన్నీ సేవలన్నీ చేయాలంటే చాలా బాధగా ఉంటారు. కన్నీళ్ళు, వేదన ఉంటుంది కదండి. మరి ఇక్కడికి స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది. మనకు ప్రార్థన రాదంటే మరి నేను ఎంత బాధపడాలి? అర్థమవుతుందా లేదా? మనకు ప్రార్థన రాదు అంటే నేను ఎంత బాధపడాలి? ఒక పాట పాడడం రాదు అంటే ఎంత బాధపడాలి? వాక్యం చెప్పడం రాదు, కీర్తనలు పంచుకోవడం రాదు అంటే ఎంత బాధపడాలి? అవమానమే కదా. అవమానం కదా. 10 మందికి ఆ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు ఆ తల్లికి ఎంత బాధ వస్తుందో ఏంటి. 10 మంది దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీకేదైనా రాలేదనుకోండి, నాకు అంత బాధ వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ మీరు అవమానం పడతారు, తద్వారా నాకు కూడా అవమానం కలుగుతుంది, ఈ పరిచర్యకి అవమానం కలుగుతుంది. టోటల్గా మీకు ప్రార్థన రాకపోయినా, కీర్తనలు పంచుకోవడం, స్త్రీలని పురుషులని కీర్తనలు పంచుకోవడం రాకపోయినా, చెప్పడం రాకపోయినా, అదేవిధంగా పాటలు పాడడం రాకపోయినా, ఆత్మీయంగా ఎదగకపోయినా, కష్టం వచ్చినప్పుడు ఆత్మీయంగా తట్టుకొని నిలబడలేకపోయినా, ఇవన్నీ పరిచర్యలో భాగాలే. పరిచర్య అంటే ఇక్కడికి వచ్చి తుడిసాము పరిశ్రమ అంటే పరిచర్య కాదు. పని చేసాము, చర్చి పని చేసాము, పరిచర్య మంచి పనే. కానీ మీరు స్థిరపడకపోతే, ఆత్మీయంగా మీరు బలపడకపోతే, మనం ఎంత చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరు.
గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడ స్థిరపడాలి, మనం ఎలాగా ఇచ్చేయాలి. ఈ మందిరాన్ని మనం కట్టుకున్నాం, ఈ మందిరాన్ని మనము కట్టుకున్నాం. ఈ మందిరం కోసం కట్టుకునేటప్పుడు ప్రారంభంలో మనం ప్రార్థన చేసాం చెప్పండి. పునాది తీసేటప్పుడు ప్రార్థన చేసామా? చేయలేదు కదా. కానీ సంఘాల్లో మిగతా చర్చిల్లో ఉండే అలవాటు ఏంటంటే, మిగతా చర్చిల్లో ఎందుకండి, మన హైందవ సోదరులు ఇల్లు కట్టేటప్పుడు పునాది వేసేటప్పుడు ఒక రాయి పెడతారా పెట్టరా? కొబ్బరికాయ కొడతారు కదండి. రాయి పెడతారు, కొబ్బరికాయ కొడతారు, సంథింగ్ వాళ్ళ ఆచారాలు బట్టి వాళ్ళు చేస్తారు. సేమ్ కాపీ కొట్టినట్టుగా క్రైస్తవుడు కూడా పునాది తీసేటప్పుడు ప్రార్థన చేస్తారు. చేశారు ఇంతకు ముందులా ఈ చర్చి విషయంలో? వేరే చర్చిలు కట్టినప్పుడు నాన్న మేస్త్రి చేశారు కదా, ప్రతిష్ఠ చేయడానికి. ఏంటి ప్రతిష్ఠ చేయడం? ఈ స్థలాన్ని ప్రతిష్ఠ చేసి ఒక పునాది వేసి, ఆ పునాదికి ఒక రాయి వేసి, దానికి ప్రార్థన చేసి, దాని మీద కొబ్బరి నూనె పోసి, వాళ్ళు కొబ్బరి నూనె పోసిన వెంటనే ఈ స్థలం పరిశుద్ధమైపోయింది. ఈ స్థలం ఏమవుతుంది? పరిశుద్ధమైపోయింది. అంతేనా? వాళ్ళ ఉద్దేశం. మనం ఏదే అది చేయలేదు. కారణం ఏంటో ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం. అర్థమవుతుంది? మనం ఏది అది చేయలేదు. ప్రారంభంలో ప్రార్థన చేయలేదు, పునాది వేసేటప్పుడు ప్రార్థన చేయలేదు. చేయలేదు కదా. ప్రారంభంలో మామూలు ప్రార్థన చేసాం మనం, కానీ పునాది వేసేటప్పుడు ప్రార్థన చేయలేదు కదా. మొదటి రాయి వేసినప్పుడు ప్రార్థన చేయలేదు కదా. ఇటుకీలు లేపినప్పుడు కానీ, రేకులు వేసేటప్పుడు కానీ, ప్రతి దానికి ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి దానికి ప్రార్థన చేస్తారు. కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ మీద వాళ్ళకి దేవుని మీద నమ్మకము గుడ్డి నమ్మకం. దేవుని మీద ఉండే నమ్మకం గుడ్డి నమ్మకం. వాళ్ళ మీద నమ్మకం తక్కువ, దేవుడి మీద ఉండే నమ్మకం కూడా గుడ్డి నమ్మకం. ఎందుకు అలా చేస్తారంటే, ప్రతిష్ఠ చేస్తారు, దేవుడికి ఇది సమర్పిస్తారు. ఇది దేవుడికి సమర్పించాలా చెప్పండి? ఇది దేవుడికి సమర్పించాలా? ఇందాక పాట పాడుకున్నాం కదండి. ఒక పాట తమ్ముడు పాడింది, నేను పాడిన పాటలోనే ఒక చరణం ఉంది. మందిరాలు ఎక్కువ, మంది ఎక్కువయ్యిందని, మంద ఎక్కువయ్యిందని మందిరాలు కడతారు. అంటే జనం పెరిగిపోయారని మందిరాలు కడతారు. మన మందు కట్టుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి. మంద ఎక్కువ అవ్వలేదు. ఎక్కువైపోయారని మందిరాలు కట్టడం కాదు. మొదటగా ఒక పాట పాడినప్పుడు ఆ పాటలో ఏంటంటే, గుడికి వెళ్తే పూజలు ఉంటాయి కదా. ఉంటాయి లేదా? బోల్డ్ ఎంతమంది, వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తారు కొత్త గుడులకి. మసీదుకి వెళ్తే, మక్కా వెళ్తే నమాజ్ వేల మంది, కోట్ల మంది వస్తారు. చర్చికి వెళ్తే అక్కడ కూడా ప్రార్థన అవుతాయి. భక్తుల సంఖ్య పెరిగిపోతుంది కానీ నేరాల సంఖ్య తగ్గట్లేదు. కారణం ఏంటంటే, దేవునికి ఏది సమర్పించాలో అది సమర్పించకుండా, దేవుణ్ణి ఎక్కడ ప్రతిష్ఠ చేయాలో అది చేయకుండా, మందిరాన్ని ఎక్కడ ప్రతిష్ఠ చేయాలో, టైటిల్ ఏంటి నాన్న? దేవుని మందిరం ప్రతిష్ఠ ఎక్కడ జరగాలి, ఎక్కడ చేయాలో అక్కడ చేయకుండా కేవలం ఒక స్థలం దగ్గర చేయడం వల్లే వస్తుంది పొరపాటు. అర్థమవుతుందా? స్థలానికి పరిమితం. ఇది దేవుని మందిరం, దీన్ని ప్రతిష్ఠ చేయాలి. ఒక పునాది వేసేటప్పుడు ఒక రాయి వేసి, ఇది ఈ స్థలం అంతా దేవునికి సమర్పితం, ప్రతిష్ఠ చేయాలి అని ఒక పోకడ సమాజంలోని చూస్ కాపీ కొట్టుకోయింది. చూస్ కాపీ అంతే కదండి. చూస్ కాపీనా హైందవ సోదరుల దగ్గర నుండి చూస్ కాపీ కొట్టింది. మనకంటూ ఒకటి ఇదే ఉంది కదా, ఉందా లేదా? పోన్లే, పాత నిబంధనలో చూస్ కాపీ. ఇప్పుడు పాత నిబంధన ఇప్పుడు ఉందా? పాత నిబంధనలో ఆచారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అర్థమవుతుందా? అది ఈక్వల్ గా ఉంటది కాబట్టి ఉన్నాయి. కొత్త నిబంధనలకి పాత నిబంధనలకి ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి కొన్ని ఆజ్ఞలు అయితే పాటించాలి, కానీ ఆచారాలు అయితే కొన్ని పాటించవలసిన అవసరం లేదు.
ఆ పాత నిబంధనలు ప్రతిష్ఠ చేయడం అంటూ ఉంది. దాన్ని పట్టుకుని కొత్త నిబంధనకు వచ్చి తగిలిస్తామంటే అవ్వదు. కారణం ఏంటంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతిష్ఠ మారిపోయింది, మందిరపు విధానము మారిపోయింది. పాత నిబంధనలు ఉండే మందిరపు ఆనవాళ్ళు వేరే, కొత్త నిబంధనలో ఉండే మందిరపు ఆనవాళ్ళు వేరే. పాత నిబంధనలో ఉన్న ఆనవాళ్ళతో కొత్త నిబంధనలో మీరు కట్టాలనుకుంటే మీరు కట్టలేరు. పాత నిబంధనలో ఉన్న ఆనవాళ్ళు, దేవుడు వేసిన కొలతలు, ఆయన ఇచ్చిన కొలమానాలు, ఆయన ఇచ్చిన పద్ధతులు, ఆయన పెట్టిన నియమ నిబంధనలు కొత్త నిబంధనకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే మందిరపు యొక్క చిహ్నాలు, ఆనవాళ్ళే పూర్తిగా మారిపోయింది. కనుక దేవుణ్ణి ప్రతిష్ఠించాలి, మందిరాన్ని దేవుని కొరకు సమర్పించాలంటే మొదట ప్రతిష్ఠ రాయి ఎక్కడ వేయాలంటే ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం మనం చదువుకున్న ఆదికాండం చేయండి 4వ అధ్యాయం. గత వారం చదువుకున్న ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం, తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొన్ని తెచ్చను, క్రొవ్విన వాటిని హేబేలు దేవునికి కొన్ని తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు, ఎలాగ తెచ్చాడంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత మంచివి తెచ్చాడంటే మనం హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం కింద వారంలో. ఎలాంటివి తెచ్చాడు? శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. దేవుని కొరకు నేను అర్పణ తీసుకువెళ్ళాలి. మొదట దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఎక్కడ ఆలోచించాడండి? ఎక్కడ ఆలోచించాడు? హృదయంలో. ఇప్పుడు బలి ఎక్కడ జరిగింది? అదే. ఇప్పుడు ప్రతిష్ఠ ఎక్కడ జరిగింది? అర్థమవుతుందా? ఎక్కడ ప్రతిష్ఠ జరగాలి? మందిరపు యొక్క ప్రతిష్ఠ ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. ఆన్సర్ దొరికిందా? దేవుని మందిరం యొక్క ప్రతిష్ఠ ఎక్కడ జరగాలండి? హృదయంలో. హేబేలు ఎక్కడ చేశాడు? తన హృదయంలో దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఇదిగో ఈ స్థలంలో బలి ఇచ్చాడు, దేవుడికి ప్రతిష్ఠ చేశాడు దేవుణ్ణి. అదే స్థలంలో దేవునికి బలి ఇచ్చాడు. తెచ్చిచ్చింది దేవుడు చూడ్డు, హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు, లెక్క కడతాడు. ఆ లెక్కలను బట్టి ప్రతిఫలాన్ని నీకు దయచేస్తాడు. నువ్వు ఎంత ఇచ్చావు, 10 ఇచ్చావా, 100 ఇచ్చావా, 1000 ఇచ్చావా, 1,00,000 ఇచ్చావా అని డబ్బు మీద ఆశపడే సేవకుడు చూస్తాడేమో, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు, ఎలాంటి సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, ఆయన కొరకు ఎంతగా త్యాగపూరితంగా బ్రతకాలనుకుంటున్నావు అనేది నీ హృదయంలో ప్రతిష్ఠింపబడిన ఆ నియమాన్ని, ఆ యొక్క ప్రమాణాన్ని దేవుడు చూస్తాడు. హేబేలుని చూశాడు. హేబేలు దేవుడు చూశాడు, ఎంతగా ఆలోచించి ఉంటాడు. హేబేలు దేవుని కొరకు ఎంతగా ఆలోచించి ఉంటాడు. అని మంచిగా క్రొవ్విన వాటిని తన మందలో అని చెప్పాడు. తన మందలో అన్నాడు. మంద అంటే తక్కువ ఉంటుందా? ఒక 2-3 ఉంటే మంద అంటామా? కాదు కదా. మందలో అంటే ఒక 100 ఉన్నాయి అనుకుందాం. 100 ఉన్నాయి అనుకుందాం. మన గొర్రెలు కొనడానికి, మేకలు కొనడానికి వెళ్ళాం. ఆ ఆవుల సాలకి, ఆ మేకల సాలకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే కాపురం ఉంటాడో ఆ కాపురం చెప్పాం, మంచివి క్రొవ్వినివి ఒక 2 తీసుకురండి అన్నాం అనుకోండి. 100లో 2 తీసుకురావాలంటే 100 ఉన్నాయి మందలో, ఇన్ని కేజీలు ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి అని చెప్పామనుకోండి. వెయిట్, హైట్, కొవ్వుంది ఏంటి, లేతగా ఉండాలి అని చెప్పామనుకోండి. డైలీ మందను కాస్తున్నాడుకైనా సరేను కొంత వెతకడం అనేది అవసరమే కదండి. అవునా కదా? వెతకడా? ఇది దీనికన్నా అది బెటర్గా ఉందేమో, దానికన్నా అది బెటర్గా ఉందేమో. దేవుని కోసం చింత. ఎన్ని ఇచ్చాడనేది కాదు లెక్క, ఎంత ఇచ్చాడనేది కాదు. దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించి దేవుని కొరకు ఆలోచిస్తున్నాడంటే అర్థమవుతుందండి. ఒక ప్రియుడు ప్రేయస్ కోసం ఆలోచించి ఒక గిఫ్ట్ ప్యాకెట్ కొనడానికి దొరికితే అది కొనిసి ఇచ్చారు కదా. ఇచ్చేస్తారని చెప్పండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇచ్చేస్తారేమో, కానీ పెళ్ళి అవ్వకముందు ఇచ్చేస్తారు అలాగా. ఎప్పుడు అంటే ఎంచుతాడు. దేవునితో మనకున్న సత్సంబంధం ఏంటి? ఏది పడితే అది ఇచ్చేస్తాము, ఎలా పడితే అలా ఇచ్చేస్తామని కాదు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కొరకు నువ్వు ఏమి ఇచ్చావనేది కాదు, కానీ నీ మనసులో ఏమి ఇస్తావని నిర్ణయం చేసుకున్నావు.
ఎలా ఉంటానని నిర్ణయం చేసుకున్నా, ఎలా బ్రతుకుతానని నిర్ణయం చేసుకున్నా. ఆ దానికోసం ఎంతగా ప్రయాసపడుతున్నా, దానికోసం ఎంతగా ఆలోచిస్తున్నాం. హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాడు ఏబేలు. చూడండి, ఆదికాండం మరొక మాట చూసుకుని చూద్దాం. ఆదికాండం 28 అధ్యాయం 18 వచ్చి చూడండి. ఆదికాండం 28 అధ్యాయం 18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద ఏం పోసారండి? నూనె పోసారు. ఎక్కడ వెళ్ళి కాపీ కొట్టారు మన వాళ్ళు. అర్థమవుతుందండి? ఒక మందిరాన్ని స్టార్ట్ చేయగానే ప్రతిష్ఠించడానికి ఏం చేస్తారు? ఒక రాయి తీసుకొచ్చి దాని మీద నూనె పోస్తారు. ఇక్కడ ఎందుకు పోసాడో అనేది అనవసరం. అతను నూనె పోసాడు కాబట్టి నేను నూనె పోతాను. అర్థమవుతుందా? సంఘాలు జరుగుతుంటాయి. కొన్ని ముందున్నోడు పడిపోయాడు అనుకుని తోసేసరికి ఈడు కూడా పడిపోతాడు. ఈడెందుకు పడిపోయాడో, ఆడెందుకు తోసాడో అనవసరం ఏంటి? బైబుల్లో ఎవరైనా పడిపోతున్న వాడికి చేయమని స్పష్టంగా రాయబడి ఉంది. నిలబడి ఉన్న పడగొట్టమని బైబిల్లో రాయబడి లేదు. కానీ నేటి సంఘాల్లో ఏం జరుగుతుంది? పడిపోయిన వాళ్ళని లేవనెత్తరు, పక్కన పెట్టండి, నిలబడి ఉన్న తోసేస్తాను. అది బైబిల్ చెప్పలేదు. కొంతమంది హైందవ సహోదరులు గమనించాలి. షార్ట్ వీడియోలు పెట్టి పూర్తి క్రైస్తవ్యాన్నే తప్పు పడుతున్న కొంతమంది సహోదరులు గమనించాలి. బైబిల్లో ఎవడైనా పడిపోతే చేయూతనిచ్చి పైకి లేపమని ఉంది, కానీ బుర్ర మీద చేయి పెట్టి తోసిమని లేదు. కొంతమంది మూర్ఖపు సంఘ కాపర్లు మాత్రమే అలా చేస్తున్నారు. అర్థమవుతుందా? సంఘంలో జరిగిందంటే కొంతమంది చూసి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అప్పటి కాలంలో ఎందుకు చేశారు అనేది గమనించుకోవాలి. వింటున్నారా? పడుకుని ఎవరికి నిద్ర వస్తే బయటికి వెళ్ళి మొక్కలు కొడుకుంటారండి. సంఘంలో మొదటి ప్రారంభ కాలపు సంఘంలో లేదంటే ఆదిమ కాలంలోనే ఉన్నవారు ఏదైనా చేశారంటే ఎందుకు చేశారు, దేనికి చేశారని గమనించుకోవాలి. ఆయన ప్రతిష్ఠించడానికి ఒక రాయిని తీసుకొని ఇది దేవుని మందిరమే. పై వచనం చదవండి అన్న, పై వచనం చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు ప్రతి స్థలమందు నేను కాపాడుచు. కింద వచనాలు 19 వచనం. మరి అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టాను. అయితే అది మాట ఆ ఊరి పేరు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుకుని మా నన్ను కాపాడి నాకు దయచేస్తున్నాడు. నా యెహోవా నాకు తోడై ఉండును. చూడండి, యెహోవా నాకు దేవుడై ఉండును. ఇది మందిరము అని యాకోబు ప్రతిష్ఠ రాయి వేసినట్లుగా ఒక రాయిని తీసుకొని అక్కడ పోసాడు. దేవుని కొరకు పడుకున్నప్పుడు కూడా తన హృదయంలో ఆలోచించుకుంటున్నాడు. అర్థమవుతుందండి? అక్కడి నుండి యాకోబు యొక్క స్థితిగతి మారిపోయింది. అక్కడ వరకు యాకోబు, అక్కడి నుండి ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడింది. తన హృదయంలో దేవునికి ఇచ్చిన స్థితిని బట్టి సమాజంలో నీ పేరు ప్రఖ్యాతులు, నీ కీర్తి అనేది కొనయాడబడుతుంది. దేవుడికి నువ్వు ఏ స్థితి ఇస్తే నువ్వు సమాజంలో కూడా అదే స్థితిలో ఉంటావు. గుర్తుపెట్టుకో. దేవునికి మంచి స్థానం ఇచ్చావనుకో సమాజంలో నీకు కూడా మంచి స్థానం దొరుకుతుంది. నీ హృదయంలో ఏ స్థానం ఇస్తున్నావు, హృదయంలో దేవుడిని ఏ విధంగా ప్రతిష్ఠించుకుంటున్నావు. హృదయంలో కనుక దేవుడు ఉంటే ఎక్కడికి వెళ్ళా నువ్వు దేవుని లక్షణాలతో సమాజంలో కనిపిస్తావు, నీ కుటుంబంలో కూడా కనిపిస్తావు. హృదయంలో దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళా దెయ్యంలాగా కనిపిస్తావు. కేవలం ఈ 4 గోడలు నిండి లోపలికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని లక్షణాలు కనిపిస్తాయి. ఈ 4 గోడల మధ్య ముందులా రాయబడి ఉండదు, ఇది పరలోకపు గవిని. అదే మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఆదికాండం 28:18 రాసి ఉందా? రాసి ఉందా? చదవండి అన్న. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. కళ్ళని
ఇది ఇదే పరలోకపు గవిని అని రాస్తారు. ఎక్కడంటే సంఘాల్లో రాస్తారు ఇదే పరలోకపు గవిని అని. అర్థమవుతుందండి? చర్చి బయట నేటి రాస్తారు ఇదే పరలోకం. అంటే ఇది ఈ లోపలికి వస్తే నువ్వు పరలోకంకి వెళ్ళిపోయినట్టుగా. పరలోకంకి వెళ్ళడానికి ఇదే ద్వారం. ఇది పరలోకానికి ద్వారం కాదు, యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి మార్గం. ఆయనే ద్వారబంధం దగ్గర ఉంటాడు. అర్థమవుతుందా లేదా? పరలోకం వెళ్ళాలంటే ఇదే పరలోకపు గవిని. అంటే ఎక్కడ రాయాలంటే యేసుక్రీస్తు గారు నిలబడిన స్థలంలో. అది పరలోకంకి వెళ్ళే స్థలం. ఇదేంటంటే చెప్పాను కదా గత వారం, ఇప్పుడు కూడా చెప్పాను, ఇదేంటంటే ఆత్మరోగాన్ని వదలగొట్టే స్థలం. అర్థమవుతుంది? ఇదే కాదు, ఎక్కడ వాక్యం ప్రకటన పడితే అదే ఆత్మరోగాన్ని వదలగొట్టే స్థలం. అది ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడ ఏటి పక్కన అవ్వచ్చు, అడవులు అవ్వచ్చు, ఎక్కడ అవ్వచ్చు, ఎక్కడైనా సరే నడివీధులు అవ్వచ్చు, ఎక్కడైనా సరే వాక్యం ప్రకటన పడితే ఆ స్థలం ఏంటి? ఆత్మరోగాన్ని వదలగొట్టే స్థలం, ఆత్మీయ ఆహారాన్ని భుజించే స్థలం, ఒక ఆత్మీయంగా కూడుకునే, ఆత్మీయ కుటుంబంగా కూడుకునే స్థలం, ఇల్లు. అర్థమవుతుంది? కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు ఇది పరలోకపు గవిని. ఇదే పరలోకపు గవిని. ఎందుకంటే అక్కడి నుండి యాకోబు పేరు మార్చబడింది. అక్కడి నుండి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఆ స్థలంలో మార్చబడింది. అక్కడి నుండి దేవుని పిల్లలు అంటూ ఒక సపరేట్ గా అయ్యారు. అక్కడి నుండి పరలోకానికి మార్గం కింద, పరలోకానికి ఒక మాదిరి కింద బ్రతకడానికి కొంతమంది జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి అక్కడ తన పేరు మార్చబడింది. గమనిస్తున్నారా? తన హృదయంలో దేవునికి ఇచ్చిన స్థానం. అంతవరకు మోసగాడిగా పిలువబడ్డాడు. తన హృదయంలో స్థానం ఇచ్చిన తర్వాత ఏమని పిలువబడ్డాడు? ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఒక రాయిని తీసుకుని వచ్చి ఆ రాయి మీద నూనె పోసి బేతేలేనా? బేతేలు అనే ఊరిలో ఆ రాయిని పెట్టి దాని మీద నూనె పోసాడు. అర్థమవుతున్న ప్రేమ దేవుని పిల్లరా? ఎందుక రాయి ఏంటి? ఇందాక రమేష్ గారు చదివించారు. ఇందాక చదివించారు కదా లోక సువార్త. చదవండి మాట. ఇరవై 17. ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, యేసుక్రీస్తు గారిని నిషేధించారు. ఆ రాయిని మొదట ప్రతిష్ఠించాడు. అర్థమవుతుందండి? యాకోబు గారు ప్రతిష్ఠించారు. ఇశ్రాయేలుకు రాజు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలుకు రాజు, యుగ యుగములు నిలిచిపోయే రాజు ఎవరు? యేసుక్రీస్తు కాదా? ఇశ్రాయేలుకు రాజు యేసుక్రీస్తు కాదా? యూదులకు రాజు కాదా? రాజేనా? దేవుని పిల్లలకు రాజుగా నియమింపబడ్డా కాదా? నియమింపబడ్డా? అక్కడ జరిగింది అభిషేకం. నిషేధించారు యూదులు. ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుని ఏం చేశారు? పక్కన పెట్టారు. కానీ ఆ రాయే ఇప్పుడు తలకి మూలరాయిగా దేవుని ఇల్లు. అంటే ఏది? ఇది కాదు, మీరే దేవుని ఇల్లు. ఈ ఇంటికి రాయి ఎవరు? ప్రారంభపు రాయి చెప్పండి. ఇదే చెప్పుకొని వస్తున్నాను కదా. ఈ ఇంటికి, మీ ఇంటికి అంటే మీ ఇంటికి వేసుకున్న రాయి గురించి నేను చెప్పట్లేదు. మీరు దేవుని పిల్లలు, మీరే దేవుని ఇల్లు, మీరే దేవుని ఇల్లు. దేవుని ఇల్లుగా మలచబడక ముందు దీనికి పునాది రాయి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ రాయిని వాళ్ళు తృణీకరించారు. ఆ రాయిని యాకోబు ప్రతిష్ఠించాడు. ఆ రాయిని వాళ్ళు తృణీకరించారు. ఆ రాయిని యాకోబు ప్రతిష్ఠించాడు. ఎవరి ద్వారా ప్రతిష్ఠించాడంటే యోహాను సువార్త ఒకసారి చూడండి, 10:36 యోహాను సువార్త. ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వాడితో, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడు. ఎవరిని?
యేసుక్రీస్తు వారిని, తృణీకరింపబడిన రాయి. ఈరోజు మనం కూడా తృణీకరింపబడవచ్చు, సమాజం ద్వారా, కొంతమంది సంఘాల ద్వారా మనం తృణీకరింపబడవచ్చు. కానీ ఒకరోజు గుర్తుపెట్టుకొని, మీరు విశ్వాసం కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండి ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. మీరు విశ్వాసం కలిగి ప్రార్థనలో నిలకడ, ఆత్మీయతలో ఎదుగుదలని మీకు ఉంటే, ఒకరోజు దేవుడు ఎవరైతే తృణీకరించారో వాళ్ళు ఎదిగితే వాక్యం చెప్పే స్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆమేన్. మిమ్మల్ని తీసుకెళ్తారు. ఖచ్చితంగా నిలకడగా ఉండాలి. ఈ లోకపు అలవాట్లకి, లోకపు ఆలోచనలకి, లోకంలో తిరిగే పోకడలకి మనం వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందా లేదా? లోకంలో తిరిగే పోకడలకి మనము వెళ్ళిపోకూడదు. ఒక తామర పువ్వు చూసుకుంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక నీటిలో, ఒక బురదలో ఎదుగుతుంది. ఎక్కడ ఎదుగుతుంది? బురదలో. గమనిస్తారా? మీకు తెలుసు కదా. మనకు అవకాశం ఉంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనం చూపించుకోవడానికి అవకాశం ఉంది. వీడియో కాల్ ఎత్తి మామూలు పెట్టి మర్చిపోయి వాల్యూమ్ పెట్టి మనకు అవకాశం ఉంటే ప్రియమైన దేవుని పిల్లరా, నీటిలో ఉన్న తామర పువ్వు, ఏదైతే తామర పువ్వు ఉంటుందో బురదలో, ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది తామర పువ్వు. తామర పువ్వు బురద లోపల నుండి మొలుస్తుంది. ఎక్కడి నుండి మొలుస్తుందండి? బురద లోపల నుండే మొలుస్తుంది. ఈ లోకం బురద. దాంట్లో నువ్వు ఒక తామర పువ్వువి. నువ్వు లేచావు, పైకి లేచిన నీవు ఎలా సమాజానికి కనిపించాలి? మరలా బురద పూసుకున్నట్లు సమాజానికి కనిపించకూడదు. తామర పువ్వుకి అటువంటి గుణం ఉండదు. ఎలాంటి గుణం ఉంటుంది? దాని మీద నీరు డ్రాప్స్ పడితే ఏం చేస్తుంది? జారిపోద్ది, అంటవు. ఏం చేస్తుంది? అవాయిడ్ చేస్తుంది. ఆ తామర ఆకు గాని వీటిలో ఏం చేస్తుంది? బయటకు తోసేస్తుంది. ఒక క్రైస్తవులుగా మనము సమాజం మనల్ని ఎంత ఆకర్షించినా దాన్ని ఏం చేయాలి? మనం సమాజం అంటే మనుషులు కాదు. ఇక్కడ చెప్తున్న సమాజం అంటే మనుషులు కాదు, లోకపు కోరికలు, ఆశలు. అక్కడే ఉంటాం. కానీ దాన్ని ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. ఎలాగ అవాయిడ్ చేయాలంటే బైబిల్లో స్పష్టంగా పౌలు అంటాడు, పెండ్లైన వాడు పెండ్లి కానట్టుగా, తినివాడు తిన్నట్టుగా తినాలి. కానీ తిని మీద ఒక ధ్యాస ఉందనుకునే కొంతమందికి ఫుడ్ లవర్స్ ఉంటారు. ఫుడ్ లవర్స్ ఉంటారా? ఫుడ్ లవర్స్ ఉంటారు. వాళ్ళు ఎంత ఫుడ్ తింటారంటే వాళ్ళకి అన్నం పెట్టాలి. 200 బిర్యానీ ఒకటే తినేస్తారు. బిర్యానీ ఒక కొండతో తెస్తారు కదా బిర్యానీ హోటల్లో, ఒక్కడే తినేస్తారు. ఎక్కడ ఉన్నారు ఎవరైనా? తిట్టండి, చెప్పండి. ఎక్కువ తిన్నులు ఎవరు ఉన్నారా? కొంతమంది చూడడానికి పలసగానే ఉంటారు, తిండి మాత్రం ఇంత అంటారు అండి. ఉన్నారా అండి? ఫుడ్ లవర్స్ ఉంటారు. ఎలాగ ఉండదు తెలుసా? తిన్నామా అన్నట్టుగా ఉండాలి. దాని అంత చూస్తాం అనుకో, నీ అంత చూసేది ఫుడ్. ఎప్పుడైనా భోజనం అంతు నువ్వు చూడాలనుకుంటే మనం చూసేస్తుంది. ఒకరోజు వస్తుంది. అర్థమవుతుంది? ఒక బుద్ధి బుర్ర ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మీకు. ఒకవేళ ఉంటే ఆ కోరికలు చంపుకోండి. తిన్నామంటే తిన్నాం. ఎందుకు తిన్నామంటే తిండి కొరకు బ్రతకడానికి కాదు, ఏదో బ్రతకడానికి తినాలి. అంతవరకు లోకం అలాగ మనకి చేస్తుంది. కనుక ఆ లోకాన్ని మనం త్యజించాలంటే ఏదైనా అనుభవిస్తున్నట్టుగా ఉండాలి, కానీ అనుభవించకూడదు. దాని డెప్త్ అనేది చూడాలని అనుకోకండి. పెళ్ళైన వాడు ఆ పెళ్ళయింది, ఒక బాధ్యత ఉంది. ఒక బాధ్యత నెరవేర్చాలి. అది నెరవేర్చాలి. ఆ బాధ్యతలు చెయ్యాలి, ఆ పనులు చెయ్యాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో ఆదుకోవాలి, అండగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఒకనొక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయే రోజు వస్తుంది. నాకు పెళ్ళి అయింది, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, ఇలాగ ఒక లోన్లీగా ఫీల్ అయిపోయి
ఆ వెళ్ళిపోయిన రోజు నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేదనుకో, దాని అర్థం ఏంటి? దాని డెప్త్ చూడాలని చూసావు కదా, అంతే కదా. పౌలేమంటున్నాడు? దేని డెప్త్ చూడొద్దు అంటున్నాడు, దేని లోతు కూడా నువ్వు చూడొద్దు. భక్తి లోతులో చూడు, భక్తిని మాత్రం చూడు, మిగతా దేన్ని కూడా చూడకు. ఎందుకంటే ఒకరోజు నువ్వు వెళ్ళిపోయే రోజైనా రావచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు వెళ్ళిపోయే రోజైనా రావచ్చు. ఆ వెళ్ళిపోయిన రోజు నువ్వు తట్టుకోలేవు కనుక నువ్వు ఎలా ఉండాలి? ఆ వెళ్ళిపోయిన రోజు నువ్వు తట్టుకోలేవు కనుక ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి, వివేకం కలిగి ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి. అర్థమవుతుందా లేదా? ఈ లోకాన్ని మనం ఎంతైనా సరే ఏదైనా సరే చూసామా, విన్నామా, చేసామా అన్నట్టుగా ఉండాలి తప్పించి దాని లోతుల్లోనికి మనము వెళ్ళిపోకూడదు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు గారిని ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడు. పంపించిన యేసుక్రీస్తుని మనం ఏం చేసుకోవాలంటే ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన ప్రతిష్ఠించాడు. ఎక్కడ ప్రతిష్ఠించాడు? ఆయన ఎక్కడ ప్రతిష్ఠించాడు? ఇది నాకు సమర్పితమని ఆయన ప్రతిష్ఠించింది పరలోకంలో ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన రాయి సమాజంలో ఎవ్వరు తృణీకరించిన, దేవుని నమ్ముకున్న నువ్వు మాత్రం క్రీస్తుని తృణీకరించకూడదు. అర్థమవుతుందా? ఆ రాయిని నువ్వు తీసుకొచ్చి ఎక్కడ వేసుకోవాలి? ఆ రాయిని ఎక్కడ వేసుకోవాలి చెప్పండి? ఎక్కడ ప్రతిష్ఠించాలి? ఎక్కడ తీసుకొచ్చి వేసుకోవాలి? హృదయంలో. ఎందుకంటే ఆ రాయే క్రీస్తే, ఆ క్రీస్తే వాక్యం అయ్యింది. ఆ వాక్యమే నీ హృదయంలో ఉంటే, ఆ ఖడ్గాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే, ప్రాణ ఆత్మల్ని మూలుగులు సైతం విభజించి నీ హృదయంలో ఉంచుకుంటే, ప్రేమైన దేవుని పిల్లలు, నీ ఆత్మకు మేలు, నీ ఆత్మకి మేలు. ఈరోజు వాక్యం ద్వారా మారిన నేరస్తులు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? చాలా జైల్లో వాక్యం ద్వారా మారిన వారు చాలా మంది ఉన్నారు. బైబిల్ ద్వారా చాలా మంది పరివర్తన చెందిన వాళ్ళు ఉన్నారు. వందల మంది ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లరా. వాక్యం ద్వారా, బైబిల్ ద్వారా. ఈ బైబిల్ అంటే భూతి పుస్తకం అని, ఈ బైబిల్ అంటే రోత పుస్తకం అని, ఈ బైబిల్ అంటే పనికిమాలిన పుస్తకం అని చాలా మంది అంటున్నారు. తెలియక అంటున్నారు. విచిత్రం ఏంటంటే బైబిల్ మీద బురద జల్లిన వాళ్ళు గమనించుకోవాలి, వారి గ్రంథాల్లో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు సరిగా. ఈ గ్రంథంలో ఏముందో తెలియక వాళ్ళు అలా అంటారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా ఏముందో కూడా తెలియదు. అర్థమవుతుందా? మొదట మన ఇల్లు మనం చక్క పెట్టుకొని ఎదటోడి ఇల్లు చక్క పెట్టాలి. మన ఇల్లే మనం చక్క పెట్టుకోము, మనదే మనం కడుక్కోము సరిగా, పక్కవాడిది కడగడానికి బయలుదేరిపోతాం. మనిషికి నైజం అటువంటిదే. అర్థమవుతుందా? మనల్ని మనం సరి చేసుకోము, ఎదటోడిని సరి చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. మనం సరి చేయబడాలి, ఎదటోడిని కూడా అప్పుడు సరి చేయడానికి మనకి అర్హత ఉంటుంది. కొంతమంది బైబిల్ని సరి చేసేయడానికి ట్రై చేస్తున్నారు. బైబిల్ తప్పుడు పుస్తకం అని ఈ బైబిల్ ఎంత గొప్పదంటే ప్రియమైన దేవుని పిల్లగా, ఆ బైబిల్ వాక్య స్వరూపి అయిన క్రీస్తు, ఆ క్రీస్తు మన హృదయంలో ప్రతిష్ఠింపబడితే, మన హృదయంలో ఉంటే, మన హృదయములో క్రీస్తు ఉంటే మన శరీరమే దేవునికి దేవాలయంగా మలచబడుతుంది. అర్థమవుతుందా లేదా? ఈ హృదయంలో క్రీస్తు లేకపోతే ఈ హృదయంలో ఏముంటది చెప్పండి? ఈ దేహంలో ఏముంటది? ఈ దేవాలయంలో దెయ్యాలు ఉంటాయని రాయబడి ఉంది బైబిల్లో. దెయ్యాలు ఉంటాయి ఉండవా? దెయ్యాలు ఉంటాయి. దెయ్యపు సంబంధమైన ఆలోచనలు ఉంటాయి. ఈ దేవుడు గనక, ఈ బైబిలే గనక నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి రాకపోతే పరోక్ష దెయ్యాలు కాదు, ప్రత్యక్ష దెయ్యాలుగా మారిపోతాం. అర్థమవుతుందా? మారిపోతామా లేదా? ఈ బైబిల్ గనక, ఈ దేవుడు గనక మన జీవితంలో అడుగు పెట్టకపోతే, మన హృదయంలో గనక రాకపోతే, మనం ప్రత్యక్షంగా దెయ్యాలుగా మారిపోతాం. పరోక్షంగా అవసరం లేదు. అర్థమవుతుందా లేదా? ప్రత్యక్షంగానే దెయ్యాలుగా మారిపోతాయి. ఎలాంటి దెయ్యాలుగా అంటే, ఎంతమందిని మోసం చేస్తామో, ఏ విధంగా ప్రవర్తిస్తామో, ఏ విధంగా తాగుతామో, ఏ విధంగా తిరుగుతామో, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడతామో. అవునా కదా? ఈ బైబిల్ వచ్చింది కాబట్టి ఇది మన కొడుతూ ఉంటది, మనం సరిచేస్తూ ఉంటది, మనకు బుద్ధి చెప్తూ ఉంటది. మన హృదయంలో ఉంచుకుంటే, హృదయంలో లేకపోతే అవి ఏమి ఉండవు.
హృదయంలో లేకపోతే ఉండవు చెప్పండి. హృదయంలో లేకపోతే అదేమీ ఉండవు. చాలా మంది భార్యలు భర్తలు తాగుతుంటే బాధపడుతూ ఉంటారు. మన ఊర్లో ఎవరైనా ఉన్నారు అలాగా? చెప్పండి, ఉన్నారా లేదా? ప్రతి ఊర్లో ఉంటారు కదండి. తాగుతుంటే బాధపడుతుంటారు. బాగా తాగేసి ఊగేసి అలాగ వస్తే చాలా వేదన పొందుతుంటారు. వాళ్ళు ఎలా మార్చాలి మార్చాలని ప్రయాసపడతారో లేదా ఒక భార్య భర్త విషయంలో? అదే బైబిల్ మార్చితే అది మత గ్రంథం అంటున్నారు. బైబిల్ ఏం మార్చింది? వాడి మనసును మార్చింది. తాగుడుగా ఉన్న వాడిని తాగకుండా చేసింది. అది మత మార్పిడి ఎలాగవుతుంది? అర్థమవుతుందా? అది మత మార్పిడి కాదు కదా. ఒక సత్ప్రవర్తనలోనికి మార్చింది. యేసుక్రీస్తు గారే, రాయి ఉన్న యేసుక్రీస్తు గారే, అభిషేకింపబడిన యేసుక్రీస్తు గారే వాక్య రూపకంగా మన దగ్గరికి వచ్చి మన చేతుల్లో నుండి మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన మారుతుంది. మనకు చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ చంపేసుకుంటున్నాం. అవునా కదా? మనకి కోరికలు ఉండవా? లోకస్తుల్లాగా ఉంటాయి. ఆ కోరికలన్నీ చంపుకుంటున్నాం. ఆ కోరికలన్నీ చంపుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నచ్చినట్టుగా తందనాలు ఆడుతానంటే అవదు, నచ్చినట్టుగా తిరుగుతానంటే అవదు. అర్థమవుతుందండి? ఒక ఒక నియమం, కొలమానం ప్రకారంగా మనం బ్రతకాలి. బైబిల్ చెప్తుంది. అభిషేకించాడు దేవుడు. అభిషేకించి అంటే ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించిన మనల్ని ఏం చేయమంటున్నాడు చూడండి. యోహాను సువార్త మరొక మాట చదువుకుందాం. మనల్ని ఏం చేయమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. ఆయన ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు. మరలా మనల్ని ఏం చేయమంటున్నాడంటే మనల్ని కూడా ఆయనలో ప్రతిష్ఠ చేయమంటున్నాడు. కేవలం మన హృదయంలో దేవుని ప్రతిష్ఠించడమే కాదు ప్రేమ దేవుని పిల్లరా, మరలా మనము కూడా సమర్పింపబడాలి. ప్రతిష్ఠ చేయబడ్డం అంటే అంతేనా? ప్రతిష్ఠ చేయబడ్డం, కూర్చోబెట్టడం, అర్పించబడ్డం, నిలబెట్టడం, అంతేనా? చాలా పర్యాయ పదాలు ఉంటాయి. ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించారు. 5 సహోదరులు వారి మందిరాల్లోనికి దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు. అంటే కూర్చుని పెడతారు, లేదంటే నిలబెడతారు. దాన్ని ప్రతిష్ఠ. మరి నిన్నెక్కడ ప్రతిష్ఠించమని చెప్తున్నాడు దేవుడు? ఎక్కడ? సత్యమందు. వాక్యం నేర్చుకుని దేవునికి రావడం ఒక ఎత్తు. అక్కడికి వచ్చిన తర్వాత మనం నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? సత్యంలో నిలబడాలి. ఎక్కడ నిలబడాలండి? సత్యంలో నిలబడాలి. బైబిల్ చాలా మంది బోధిస్తున్నారు, కానీ 100% మంది అసత్యాన్ని బోధిస్తున్నారు. సత్యంలో నిలబడిన వారు ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఈ సత్యంలో ఉన్నవారు కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి మరలా అసత్యంలోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అర్థమవుతుందండి? కుటుంబ బాధ్యతల కోసము, కుటుంబ భారాల కోసము, అంటే కుటుంబాన్ని నడిపించుకోవడం కోసము, ప్రజల దగ్గర అంటే మిగతా క్రైస్తవుల దగ్గర మెప్పు పొందడం కోసం మరలా అసత్యంలో దూరిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మనల్ని ఏమంటున్నాడంటే వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. ఎందుకనగా నీ వాక్యమే సత్యం. దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. మన దేవాలయాన్ని తీసుకువెళ్ళి సత్యమందు ప్రతిష్ఠ చెయ్యాలి. అర్థమవుతుంది లేదా? దేవుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. హృదయంలో ఎక్కడ? దేవుని మందిరం. ఇదే దేవుని మందిరం రాయి ఎక్కడ వేయాలి? హృదయంలో వేయాలి. హృదయంలో ఎదుగుతున్న దాన్ని బట్టి నువ్వు ఒక మందిరంగా మలచబడతావు. ఈ మందిరాన్ని తీసుకెళ్లి మరలా దేవుని కొరకు సమర్పించాలి, ప్రతిష్ఠ చేయాలి. ఎక్కడ చేయాలి? సత్యమందు ప్రతిష్ఠ చేయాలి. నీ హృదయంలో కనుక దేవుడు ఉంటే ప్రేమైన దేవుని పిల్లరా, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఈ హృదయంలో దేవుడు ఉంటే ఈ మందిరం, ఈ ఇల్లు సరిగా ఉంటుంది. ఈ 4 గోడల ఇల్లు సరిగా ఉంటుంది. నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటే ఒక మందిరాన్ని 18,000 మంది పట్టే మందిరం ఉన్నా, 10,000 మంది మందిరం పట్టే దున్నా, లేదంటే 150 కోట్లతో కట్టిన మందిరమైనా, 100 కోట్లతో కట్టిన మందిరమైనా,
నువ్వు ఎన్ని కోట్లతో ఎంత ఆర్భాటంగా ప్రపంచంలో అతి పెద్దదైనా ప్రపంచంలో అతి చిన్నదైనా వచ్చిన విశ్వాస హృదయంలో గనక దేవుడు ప్రతిష్ఠింపబడకపోతే ఎంత గొప్పగా కట్టినా సరే ఆ మందిరానికి విలువ ఉండదు. 4 గోడలు అనబడే ఈ మందిరానికి విలువ ఉండదు. ఆ సంఘంలో విలువ ఉండదు. దేవుడు ఆ సంఘపు విశ్వాసంలో ప్రతిష్ఠింపబడకపోతే ఆ సంఘాల్లో గొడవలు తప్పక వస్తాయి. సంఘాల్లో రాజకీయ ప్రకంపనలు అనేవి పుడతాయి. ఎక్కడ ప్రతిష్ఠించాలి? దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించాలి. మన హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో ప్రతిష్ఠ రాయి వేయాలి. ఆ రాయే క్రీస్తు, ఆ రాయే వాక్యం. ఆ వాక్యాన్ని మరలా ఆ వాక్యాన్ని ప్రతిష్ఠించుకుని, అంటే వాక్యాన్ని ప్రతిష్ఠించుకొని ఆ వాక్యాన్ని సత్య సంబంధంగా నడిపించుకోవాలి, ముందుకు తీసుకువెళ్ళాలి, సత్యంలో ప్రతిష్ఠ చేయాలి. మరలా అర్థమవుతుందా లేదా? కనుక హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుందాం, దేవుణ్ణి హృదయంలో ఉంచుకుందాం. ఈ 4 గోడల మధ్యన దేవుడు ఉన్నాడా? ఉన్నాడా చెప్పండి. 4 గోడల మధ్యని ఉన్నాడా లేడా? లేడా? ఇప్పుడున్నాడా? ఇప్పుడున్నాడా? ఎలాగా? మనం ఉంటే, మనలో దేవుడు ఉంటే ఈ 4 గోడల మధ్యన దేవుడు ఉంటాడు. మనం ఇక్కడ లేకపోతే ఇది కేవలం ఖాళీ స్థలం. మనం ఇక్కడ ఉండి మనలో దేవుడు ఉండకపోతే మరలా దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం ఇక్కడ ఉండి మనలో దేవుడు లేడు అనుకోండి, మరలా దేవుడు ఎక్కడ ఉంటాడా? ఉండడు. మనం ఉన్నాం. ఎందుకు ఉన్నాం? వారి పేరుకి మాత్రమే జీవించుతున్నారు, కానీ వారు మృతులు అన్నట్టుగా మనం ఉండకూడదు. ప్రేమ దేవుడు, మనం ఎదుగుతూ ఉండాలి. దేవుడు మనలోని ఉంచుకోవాలి. సమాజానికి దేవుడిని మనము